సుకుమార్ బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబోలో ఎన్బీకే 109 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అయితే ఇందులో ఊర్వశి రౌటెలా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. కానీ హీరోయిన్ గా నటించేది ఎవరో బయటకు రాలేదు. అలాగే విలన్ తదితరుల పాత్రల్లో నటించే నటీనటుల వివరాలు కూడా సీక్రెట్ గా ఉంచుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఎన్బీకే 109 లో హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ప్రజ్ఞా జైస్వాల్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన ఫోటో బాలయ్య షూటింగ్ సెట్ నుంచి చేసిందని నెటిజన్లు పెట్టేశారు. దీంతో ఎన్బీకే 109 లో హీరోయిన్ ఆమె అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. త్వరలోనే మేకర్స్ ఈ అమ్మడు పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. అయితే వీరిద్దరు ఇంతకు ముందే ఓ సినిమాలో నటించారు. మళ్ళీ ప్రాజ్ఞకి బాలయ్య ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీనికి కారణం వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ హిట్ జంట ఎన్బీకే 109 లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ, శివరాజ్ కుమార్ మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఒక పాటల్లో నటించి మెప్పించారు శివరాజ్ కుమార్. వీరిద్దరూ కలిసి నటించాలని కూడా తమ కోరిక. ఇక ఎన్బీకే 109 సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఉందంట. ఆ పాత్రకు శివరాజ్ కుమార్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే శివరాజ్ కుమార్ తో దర్శకుడు సంప్రదింపులు చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక బాలయ్యతో చేయడానికి ఈ కన్నడ స్టార్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా బాలయ్యతో పాటు శివరాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది. శివరాజ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా సినిమాపై భారీ అంచనాలు పెరుగుతాయి. మరి ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ ఉన్నాడా లేదా అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. దీనికి వీరమాస్ అనే టైటిల్ లో ఖాయం చేసినట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే మరో 2 టైటిల్స్ ను కూడా మేకర్స్ అనుకుంటున్నట్లు తెలిసింది. అందులో ఒకటి అసురుడు, రెండోది డీమన్. ఈ రెండిటిలో ఏదో ఒకటి టైటిల్ ను ఖరారు చేస్తామని బాబీ అంటున్నాడు. అసురుడు అంటే రాక్షసుడు, డీమన్ అంటే భూతం. మరి ఈ 2 పేర్లలో ఏ పేరును ఖాయం చేస్తారో. ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇందులో బాలయ్య గ్యాంగ్స్టర్ గా కనిపిస్తారు. విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్బీకే 109 సినిమా 2 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ తో మరోసారి బాలయ్య మాస్ సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల సమయంలో బాలయ్య షూటింగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడంతో శరవేగంగా ఎన్బీకే 109 మూవీ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్బీకే 109 సినిమా షూటింగ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఇక్కడ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. విలన్స్ తో గన్ ఫైర్, గురుపు స్వారీలతో పాటు షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక బాలయ్య బాబు షూటింగ్ జరుగుతుండటంతో భారీగా జనాలు వచ్చారు. దీంతో పోలీస్ బందోబస్తు నడుమ షూటింగ్ జరుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.